హాయ్ దీవెన, ఏంది దేనికి? ఎప్పుడు? రేపా? ఆగస్టు 31. హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీవెన. హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నదండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు ఏం చేసి సాయంత్రం పూట 4:30 మొదలవుతా ఉంది. వాతావరణం చాలా ప్రశాంతంగాను, చల్లటి గాలికి చాలా బాగుంది నేచరు. ఎందుకంటే కొంత సమయంలో వర్షం పడుతుంది అనుకుంటా, అందుకని చెప్పేసి మబ్బులు తీవ్రంగా కాసినాయి, నల్లగా చెట్లు కూడా బాగా ఊగుతా ఉండే. ఇప్పుడు గాలి ఊగితే వర్షం పడదని పెద్దలు అంటారు, మరి వర్షం పడిద్దో పడదో మనకైతే తెలియదు. కానీ ఈరోజు సండే అండి, హ్యాపీ సండే. ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా మందిరానికి వెళ్ళి వచ్చామన్నమాట. రాజకుమారి, అలానే సువాసిని, అలానే పొట్టోడు, వీళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి మందిరానికి వెళ్ళి ఇంకా ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకొని మన గురించి అలానే మీ గురించి ఇంకా అందరి గురించి ప్రార్థన చేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు టైం చేస్తే ఇంకా ఇలాగా సరేనండి. ఈ విషయం పక్కన పెట్టేసి మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే కొంచెం లోనగా రజీ ఆ గాలి శబ్దానికి వాయిస్ సరిగ్గా వినపడదు అంటావా? గుండెను పెట్టి ఇక్కడ చిట్టి గుండుని. అదిగో మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, బయటికి రాకాకని చెప్పేసి ముందుగానే వాతావరణ శాఖ చెబుతుంది. ఎంత టెక్నాలజీ అండి! పైనుంచి శాటిలైట్ ద్వారానే మనకి సమాచారం ఎప్పటికప్పుడు అందుపోద్ది అనుకుంటా. ఇప్పుడు వాతావరణం తీవ్రంగా ఉంది, ఇదే సమయంలో మెసేజ్ కూడా వచ్చేసింది. ఎంత టెక్నాలజీ మారిపోయిందన్నమాట. ఓకేనండి, మీరు అడుగుతున్న ముఖ్యమైన 3 క్వశ్చన్స్కి అయితే ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. అవేంటంటే మెయిన్ పాయింట్, ఏందని ఇంత నిర్లక్ష్యంగా ఉంటారేంది, అసలు సమాధానం చెప్పరేంది, అడుగుతుంటే మీకు పొగరా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందా, అది ఎందుకు సమాధానం చెప్పరు, అసలు ఏమైంది, అసలు ఏదో సమాధానం చెప్పాలి కదా, మీరంత అశ్రద్ధగా ఉంటే ఎలాగా, మేము అడుగుతున్నాం కదా అని చెప్పేసి మీరు అందరూ అడుగుతున్నారండి. నేను కాదంటలేదు, కానీ నేను చెప్పడానికి కూడా నాకు కొంచెం సమయం దొరకట్లేదు. నేను పనికి వెళ్తున్నాను, ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం ఎప్పుడుకో మళ్ళీ 7 గంటలకు 8 గంటలకు వస్తున్నాను అనమాట. నాకే సమయం దొరకట్లేదు. ఇంకా రాజుకుమారి 3 పిల్లలతో చూసుకోవడం సరిపోతా ఉంది. ఇంకా ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఎప్పుడు కూర్చొని చెప్పగలుగుతామని చెప్పేసి నేనైతే చెప్పలేదండి. లేకపోతే మీ మాటకి ఎప్పుడు నేను లోబడే ఉంటాను, మర్యాద ఇస్తాను అనమాట. ఇంకా మొత్తానికి అయితే 3 ఆప్షన్స్ చెప్పబోతున్నానండి ఈరోజు. మీరు అడిగే వాటికి దీవెన ఎక్కడుంది అని అడుగుతా ఉన్నారు. రెండవది వచ్చేసేమో మీరు ఉంటున్న ఇల్లు ఎవరిది అని రెండవది. మూడోది వచ్చేసేమో ఇక్కడికి వచ్చిన కాంచి అసలుకి రొటేషన్ అవ్వట్లేదండి, అది నా పర్సనల్. దాని గురించి 3 గురించి అయితే చెప్పబోతున్నాయి ఈరోజైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఏం చెప్పమంటారు మీరు చెప్పండి. నా గురించి అవసరం లేదు, అలానే ఈ ఇంటి గురించి కూడా అవసరం లేదు. ముఖ్యం కావాల్సింది మీకు ఏంటిదండి, దీవెన గురించి. అలానే నేను కూడా చెప్తే మీకు ఒక బాధ్యత తీరిపోద్ది మాట. ఎందుకంటే మొన్నటిదాకా మహేంద్ర, దీవెన, మా చిన్నమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీడియోలో మీకు చక్కగా కనిపిస్తూ ఉన్నారు, చేస్తున్నారు. గుణదలో పోయి సెలబ్రేషన్ అంతా చేసుకోవడంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండటంలో చక్కగా మీకు హ్యాపీగా ఉంది. ఒక్కరు మిస్ అయ్యేసరికి ఈ ఫ్యామిలీలో ఒక్కరు మిస్ అయ్యారే అని చెప్పేసి కొంతమంది బాధతో అడిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డౌట్తో అడిగిన వాళ్ళు ఉంటారు. మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ప్రశాంతంగా ఆదివారం సెలవు అని చెప్పేసి ప్రార్థనకు వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇలాగ మీతో మాట్లాడుతాను అనమాట చల్లగా. ఓకేనండి, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీవెన ఎక్కడుంది? దీవెన ఎక్కడుందంటే దీవెన వాళ్ళ పుట్టింటి దగ్గర ఒంగోలులో ఉందండి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. మన రోజున మీరు వీడియో చూసారో లేదో కానీ వీడియో కూడా పోస్ట్ చేయలేదు, అట్నే ఉంది. మన రోజున మనం విజయవాడలో ఉన్నాం కదా, విజయవాడలో ఉన్న తర్వాత మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం 5వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో పని చేస్తూ ఉంటుంటే కట్టుబడి కడతా ఉన్నాము. తర్వాత అదే నెలలో దీవెన బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిందండి. తర్వాత 10 రోజులకి మహేంద్ర బర్త్డే సెలబ్రేషన్ ఒకే నెలలో, దగ్గర ఒక 10 రోజులు డిఫరెన్స్ మాట వాళ్ళిద్దరికి. అయితే దీవెన బర్త్డే సెలబ్రేషన్ రాబోతుంది అని చెప్పేసి ముందుగానే వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఒక నెల ముందే చెప్పుకొని, అత్త ఇలా నా పుట్టినరోజు రాబోతుంది, నేను వచ్చి కూడా 6 నెలలు 8 నెలలు దగ్గరగా ఒక 5 నెలలు పైన వస్తుంది, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను, అలానే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉండిద్ది, అలానే మా వాళ్ళందరినీ చూసినట్టు ఉండిద్ది అని చెప్పేసి ఒక నెల రోజు బుకింగ్ చేసేసుకుంది దీవెన. వాళ్ళ అత్తమ్మ పర్మిషన్ వెళ్ళడానికి. ఇంకా వాళ్ళందరూ ఇంకా ఓకే చేశారు, మా చిన్నమ్మ వాళ్ళు, మా బాబాయ్, అలానే మహేంద్ర. సరే అని దీవెన నీ పుట్టినరోజు ఘనంగా చాలా బాగా
మీ పుట్టింట్లో చేసుకుందాంలే సరే అని చెప్పేసి ఇంకా ఓకే అయింది. ఒక 1 మంత్ బ్యాక్ తర్వాత నేను విజయవాడ పోవడం, అక్కడ దగ్గర పని చేయడం, తర్వాత ఆటోమేటిక్గా ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఒక 2 రోజులు ఉందన్నగా ఇంకా నన్ను అడిగారు, అన్న నేను ఇలాగ వెళ్ళాలి, దేవుని పుట్టినరోజు ఉంది, ఇలా పోయి సెలబ్రేషన్ చేసుకుని వస్తాం అన్నని చెప్పేసి మహేంద్ర అన్నాడు. సరేరా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోనండి, బాగుంటుంది కదా, దేవుని కూడా చాలా నాలుగు అవుతుంది, వచ్చి పోయి చూసుకొని రానని చెప్పేసి ఆ రోజు చెప్పాను. ఇంకా ఆ రోజు పైకి రావడం, అలాగా అమ్మ నాన్న వాళ్ళని అలానే నన్ను అందరినీ పర్మిషన్ తీసుకోవడం, అంటే వెళ్ళొస్తామని చెప్పేసి ఒక మాట అన్న, ఇప్పుడు మనం వేరే వాళ్ళతో చుట్టాలతో కానీ నాన్న అమ్మ నాన్నలతో కానీ ఏదైనా ఊరు వెళ్తుంటే మనం వెళ్ళొస్తామని చెప్పేసి ఒక పలకరింపు ఉంటుంది కదా. హాయ్ దీవెన, ఏంది దేనికి ఎప్పుడు రేపా? ఆగస్టు 31. హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీవెన. జాగ్రత్త కలండి, జాగ్రత్త మీరు ఎప్పుడు వస్తారు మరి? పోయి ఏమన్నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని రానా మరి 2 రోజులు చూసుకొని, సండేనే కదా పుట్టినరోజు చూసుకొని సండే చేసుకొని సోమవారం పుట్టిన వచ్చేయండి. ఏమన్నా వచ్చాను జాగ్రత్త పోండి, కేక్ మాకు కూడా తేండి, అడుగుబడి మిగిలితే. దేవున పైకి రావడం, తర్వాత అమ్మ నాన్న వాళ్ళకి మాకు అందరూ చెప్పడం, సరే దేవునా జాగ్రత్తగా వెళ్ళరా అని, మీరు అందరూ ఇంకా వెళ్ళి ఒక వారానికి ఒక 10 రోజులకు ఉంటారు అని చెప్పేసి నేను కూడా చెప్పి ఆ నాన్నలు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ, సెలబ్రేషన్ బాగా చేసుకోండి, ఎక్కువ నాన్న కాకుండా మళ్ళీ ఇక్కడ పని అయిపోద్ది అని చెప్పేసి చెప్పుకొని ఆ అమ్మ నాన్నలు అందరం కలిసి అయితే మహేంద్ర దేవనా అని ఆ రోజు పంపించడం జరిగింది. పని చేసినప్పుడు పని ఉందిలే అని చెప్పి ఒక 10 రోజులు ఉండి వద్దాం అనుకుంది. అక్కడ పని అయిపోయింది. ఏంది అలా గుర్తుకుంటుండేదండి చాలా అని చెప్పింది. వెళ్ళిన తర్వాత ఒక వారానికేమో ఇంకా పని అయితే అయిపోయిందండి పూర్తిగా. మరి ఎందుకు ఆగిందంటే అక్కడ మేము చేసే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్ అవుతుందని చెప్పేసి పైన పెద్ద సార్లే వాళ్ళందరూ ఆపేశారు. ఒక నెల 2 months ఆగాలని చెప్పేసి ఫ్లాట్లు ఆగిపోయేసరికి నేను ఫోన్ చేసి మహేంద్ర ఫోన్ చేసి అన్న వస్తున్నాం అన్న అని చెప్పేసి చెబుతుంటే, వద్దులేరా ఇప్పుడు రావద్దులే, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి హ్యాపీగా బాగుండండి అక్కడే సంతోషంగా. పెళ్ళైన తర్వాత వాళ్ళ చెల్లెలకి కూడా పెళ్ళైంది కదా, మనం ఏంటంటే నెలల తలకి 3 నెలలకి కాపురం సారి పెట్టుకుంటాం కదా. అమ్మాయికి ఏంటంటే ఇంకా ఎమ్మటెమ్మటినే ఇంకిట జ్వరం వచ్చి ఇంకా అవి అని చెప్పేసి ఇంకా కాపురానికి అయితే వెళ్ళలేదు, సార పంపేలా. కనుకని చెప్పేసి 9 నెలలకి 11 నెలలకి ఇంకా అలా కూడా పంపించేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి వాళ్ళ చెల్లెలకి సార పెట్టాలి. ఇంకా అక్క చెల్లెళ్ళు అందరూ ఒకసాటే ఉన్నారు ఒంగోలులోనే. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఉంది. ఏంది ఎప్పుడు వస్తుంది ఏంటంటే అక్క ఇంకా ఎట్లా పని లేదు కదా, ఇంకా అత్తమ్మ ఇంటి వాళ్ళు ఇంకా అలా డ్యూటీకి వెళ్తా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నీ మరిదంటే ఇంకా ఎక్కడుంటే ఎక్కడ వెళ్తాడు, అక్కడ ఉంటే ఇంకా అక్కడ చేసుకుంటాడు అని చెప్పేసి ఇంకా అది కాక చెల్లెలు ఉంది. ఇంకెప్పుడుకో ఒకసారి కదా కలిసేది, వెళ్ళకెళ్ళాను 3 నెలల తర్వాత అని చెప్పేసి. ఇప్పుడు ఎవరికైనా ఉండిద్ది కదా ఇళ్ళల్లో, అంటే చుట్టాల దగ్గర ఉండాలంటే ఇంకా అక్క చెల్లెల్లో ఒకసారి కలవాలంటే అది ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే మనకు కుదిరినప్పుడు చెల్లెళ్ళకు కుదరదు, చెల్లెళ్ళు కుదిరినప్పుడు మనకు కుదరదు. ఇంకా అన్నీ ఇట్లా వచ్చాక వస్తాంలే నిదానంగానే అని చెప్పేసి ఇంకా అమ్మాయి అక్కడ ఉంది. సెలబ్రేషన్ రోజు గుణదల సెలబ్రేషన్ రోజు ఫోన్ చేశాం కదా, బాబాయ్కి ఫోన్ చేస్తే దీవెన వాళ్ళ నాన్నకి మాట్లాడిచ్చారు. దీవెనతో మాట్లాడింది దీవెన, ఏందమ్మా ఇట్లా సంగతి పిల్లలకి ఇట్లా పుట్టింటికలు తెప్పిస్తున్నారా అమ్మ అంటే, అక్క నాకు జ్వరం తగులుతుంది ఇట్లా సంగతి, అత్తమ్మ మాయ్య మహేంద్ర వీళ్ళు వస్తారు కదా అని చెప్పేసి. అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మహేంద్ర దీవెన ఒంగోలు వెళ్ళిన తర్వాత ఇంకా దీవెన సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకోవడం జరిగింది. తర్వాత మహేంద్ర ఒక వారం 10 రోజులు అలా ఉన్న తర్వాత ఇంకా దీవెన సరే దీవెన నువ్వు ఉండు, ఎట్టైనా ఇప్పుడు అన్నల దగ్గర పని లేదు కదా, నేను అన్న అమ్మ వాళ్ళ దగ్గర పోయి పని చేసుకుంటాను ఉందని చెప్పేసి దీవెనాన్ని అక్కడ వదిలిపెట్టి మహేంద్ర విజయవాడ రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇంక ఇలాగ సెలబ్రేషన్ అయితే విజయవాడది జరగడం జరిగిందండి. అది మ్యాటర్ అన్నమాట. కొంతమంది ఏంటంటే ఇంకా దీవెన గురించి ఏయో అపోహాలు అనుకుంటా ఉన్నారు.
కొంతమంది ప్రెగ్నెంట్ అనేది, కొంతమంది అదని ఇదని అని అనుకుంటా. ప్రెగ్నెంట్ అన్నా అన్నా కూడా మీ అందరికీ అప్డేట్ ఇస్తాం కదండి. అలాంటిది ఏం లేదు, మామూలుగానే హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా ఉంది. అది కాక ఇప్పుడు పని మేము కూడా ఎవరు లేవు కదా. ముఖ్యంగా రాజకుమారి దగ్గర లేదు కదా, వాళ్ళ అక్కాయి దగ్గర ఉన్నట్టయితే ఇంకా రాజాక్క కూడా ఉంది, ఇంకా అందరూ ఉండి ఒక చోట పని చేసుకోవచ్చులే అన్న ఆలోచనతో దీవెన ఉంటే చీర పని అయిపోయేసరికి రాజాక్క కూడా లేదు కదా. బావా నువ్వు పోయి మరి పని చేసుకుంటా ఉండు, నేను ఒక నెల మధ్యలో ఉండొస్తాలే అమ్మ నాన్న దగ్గర చెప్పేసి దీవెన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒంగోలు ఉంటుందండి. అది మాట మ్యాటర్, అంతే తప్ప ఏం లేదు. ఇంకా మీకు సమాధానం ఇన్నాళ్ళు చెప్పండి. కారణం ఏంటంటే నాకు ఇలాగ పనులు ఉండబట్టి నేను పని చేసుకుంటా, నా తిప్పలు నాయండి. అసలు అక్కడ పనులు పోయిన కాంచి అక్కడ పనులు ఆగిపోయి మళ్ళీ ఓలమ్మని ఇక్కడికి రావడం, తర్వాత ఇల్లు మారటం, తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం, తర్వాత నేను మళ్ళీ పనికి వెళ్ళటం, ఇంకా రాజకుమార్ ఉందంటే ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం, ఇలాగ అన్నీ మా పరిస్థితులు మాకే ఉన్నాయన్నమాట. వాటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు ఉండబట్టి మీకు చెప్పలేదు. కానీ లేకపోతే మీకు నేను మీ మాటకి మీరు అడిగిన సమాధానానికి నేను ఎప్పుడు గౌరవిస్తానే సమాధానం చెబుతానండి. కానీ దానికి నేను సమాధానం చెప్పడానికి కొంచెం ఆలస్యమైంది, నన్ను క్షమించండి, అంతే తప్ప మరేం లేదు. సరేనా? ఇంకేంది రాజీ చెప్పు మరి. మహేంద్ర ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. ఒంగోలే కదా, దగ్గరే కదా, ఇంకా విజయవాడ నుంచి ఒంగోలు దగ్గరే కదా. ఇంకా అలాగా కొన్ని రోజులు అవుతున్నాడు, కొన్ని రోజులు ఏదో ఉంటా ఉన్నాడు అన్నమాట. ఇంకా నా గురించి చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి నాకైతే ఇక్కడికి వచ్చిన కాంచి. అసలు ఇంత ఇబ్బంది అసలుకి ఇక్కడికి వచ్చిన నుంచి కాదు, అసలుకి దగ్గరగా 6 నెలలు పెట్టి మామూలుగా ఇబ్బంది అవ్వట్లేదు అన్నమాట. అంత ఇబ్బంది అయిపోతా ఉంది. తర్వాత 30 ఏళ్ళు సంపాదించుకునే వాళ్ళమే, తర్వాత ఇంకేందండి నా మనసుకైతే ఒక గాయం లాగా ఉంది. ఒక 6 నెలలు పెట్టింది, ఇటు తిరుగుతున్నా కూడా రాకపోకలు అవుతున్నాయి తప్ప ఎక్కడ ఒక స్థిరంగా నిలబడింది లేదు. ఎంతంత ఇబ్బందులు పడుతున్నా ఏదో ఒక మలుపు తిరిగి కూడా సెటిల్ అవుతాం లేన్న ఆలోచనతో ఉంటుంటే ఏది కావట్లేదు. దానికి వీటన్నిటికీ సమాధానం నేను తర్వాత చెబుతానండి. అసలుకి ఎందుకని ఏమైంది, అసలు ఎందుకు బాధపడుతున్నాను అని చెప్పేసి. తర్వాత ఇంటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు మీరు చాలామంది, ఇల్లు ఎవరిది ఏంది అని చెప్పేసి. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. ఇంకా మీ అందరికీ బాయ్. ఇంకా మీరు ఏవో అనుకొని కామెంట్ సెక్షన్లో ఏవో మాట్లాడకండి, సరేనా? వాళ్ళు దీవెన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మహేంద్ర వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేమందరం హ్యాపీగా ఉన్నాం. మేమందరం హ్యాపీగా ఉన్నామంటే మీరు కూడా హ్యాపీగా ఉన్నట్టే. కొంతమంది ఏ మాట్లాడినారు, కొంతమంది ఏ కామెంట్లు అన్నారని చెప్పేసి దానికి అందరూ మీరు ఇంకా ఆ కామెంట్ని పట్టుకొని మీరందరూ అదే కామెంట్గా చేస్తే బాగుండదు. అన్నీ నిజాలు వినండి, నిజాయితీగా మాట్లాడండి. అన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాకు అలవాటు ఇప్పటికైనా, సరేనా? వాళ్ళు హ్యాపీగా ఉండటమే మనకు కావాలి. వాడు వీడియోలో వస్తున్నారా రావట్లేదా అది సెకండరీ. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్టైనా మీకు వీడియోలో చూపిస్తాను. వాళ్ళు రాని పక్షంలో వీడియో చూపిపోయినా కానీ దీవెన మహేంద్ర ఇద్దరు లేరు, దీవెన ఎక్కడ అని చెప్పేసి అడుగుతాను. అన్ని మాటలు మీయేనండి. ఈ రోజులో పాజిటివ్ కంటే నెగిటివ్ అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి. ఒకసారి అలా జరిగింది కదా, మళ్ళీ ఇదేంది మళ్ళీ రెండోసారి కూడా జరుగుతుందా అని మీరే ఏదో అపోహ పెట్టుకొని అలాగా మాట్లాడటం సరైనది కాదు. మీరు ఆలోచించండి, కామెంట్ చేసేటప్పుడు 1-10 మాటలు ఆలోచించి కామెంట్ చేయండి, సరేనా? ఇంకా ఇప్పటి వరకు నేను సమాధానం చెప్పలేదు అన్న ఒక కారణమే తప్ప మరేం లేదు మాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ముందు రోజుల్లో దీవెన మహేంద్ర అయితే వీడియోస్లో కనబడిపోతున్నారు. బాయ్ అండి. రాజీ ఉతికిన బట్టలు మొత్తం వేరే ఊర్లో దాటిపోతా ఉన్నాయి, అవన్నీ ఎదుర్కోవాలి. మా గుండోడికి ఒక లైక్ కొట్టండి, మా బుడ్డోడికి చెప్తున్నా.